హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం నక్షత్రాలకి సంబంధించి చక్కటి వివరణ అనేటువంటిది తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక అదేంటి అని చూసుకున్నట్లయితే గనక ఈ 2025వ సంవత్సరంలో 27 నక్షత్రాలలో ఏ నక్షత్రం వారు శక్తివంతులు అవ్వబోతున్నారో తెలుసుకోబోతూ ఉన్నాము. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా అసలు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు మీరు గనక ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే గనక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మీ వరకు చేరి తీరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా అయితే మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన ఈ వీడియోకి లైక్ చేయకపోయిండుంటే గనక మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలో ఏ విధంగా అయితే రాసులకి కలిసి రాబోతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుందో అదేవిధంగా నక్షత్రాలకి సంబంధించి కూడా కలిసి రాబోతుంది అని కూడా గుర్తించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ నక్షత్రాలు ఏవైతే ఉంటూ ఉంటాయో ఇప్పుడు మనకున్న ఈ 27 నక్షత్రాలలోకి కూడా ఏ నక్షత్రానికి అయితే మంచి చేకూరబోతూ ఉంది, ఏ నక్షత్రానికి అయితే శుభ గడియలు రాబోతూ ఉన్నాయి, మరి ఏ నక్షత్రాన్ని అయితే అదృష్టం వరించబోతూ ఉంది అనేటువంటిది అయితే మనం ఇవాళ ఈ వీడియోలో పూర్తి వివరణ రూపంలో తెలుసుకోబోతూ ఉన్నాము. అలా అని చెప్పి ఉన్న ఏవైతే 27 నక్షత్రాలు ఉన్నాయో మరి వాటి అన్నిటికీ కూడా అయితే ఈ అదృష్టం అనేటువంటిది దక్కదు. కేవలం కొన్ని నక్షత్రాలకి మాత్రమే ఈ చక్కటి ఏదైతే అదృష్టం అనేటువంటిది ఉందో అదైతే లభించబోతూ ఉంది. ఇందుకీ అవి ఏంటి అనేవి కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి మొదటిగా చూసుకున్నట్లయితే గనక రోహిణి నక్షత్రం. మరి ఈ నక్షత్రం వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక మరి వీరు ఈ 2025వ సంవత్సరంలో అత్యంత అదృష్టవంతులు మరియు అత్యంత శక్తివంతమైన నక్షత్రంగా అయితే మరి ఖచ్చితంగా మరి ఈ రోహిణి నక్షత్రం వారి గురించి అయితే మరి మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరొక నక్షత్రం ఏమిటి అని గనక మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక్కడ అది ఖచ్చితంగా మృగశిర నక్షత్రం అని కూడా మరి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని అశుభ ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా ఇకపై నుంచి ఈ 2025వ సంవత్సరంలో అన్ని శుభ ఫలితాలే లభించబోతూ ఉన్నాయి. ఇక మరొక నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే గనక ఖచ్చితంగా భరణి నక్షత్రం గురించే మనం మాట్లాడుకోవలసి ఉంటుంది. ఈ భరణి నక్షత్రం గురించి చూసుకున్నట్లయితే గనక ఈ నక్షత్రం యొక్క రాశి చక్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 2వ నక్షత్రం. మరియు ఇంతే కాకుండా మరి ఇది అయితే మనకి మేషరాశి వారిలోనూ కనిపించడం జరుగుతూ ఉంది, ఇటు సింహరాశి వారిలోనూ కూడా కనిపించటం జరుగుతూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా ఈ భరణి నక్షత్ర జాతకులకి అయితే ఈ జనవరి నెల అంతా కూడా చాలా చక్కగా కలిసి రాబోతున్న నెలగా అయితే మరి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి వీరికి అయితే
ప్రేమ వివాహ బంధాలు ఏవైతే ఉన్నాయో మరి ఇవి కూడా చాలా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి. ఇక దీనితో పాటు విదేశీ యానాలు కూడా వీరైతే చేయబోతూ ఉన్నారు. ఇక మరొక నక్షత్రం చూసుకున్నట్లయితే కనుక అది ఖచ్చితంగా కృతికా నక్షత్రం. మరి ఈ కృతికా నక్షత్రానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మార్చి నెలలో అయితే వీరికి ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి కాస్త ఎక్కువగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా తొందరపాటు నిర్ణయాలు కూడా మీరు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇకపైన మీరు గనక ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మానివేసినట్లయితే గనక చక్కటి శుభ ఫలితాలు అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలానే మీకు నూతన గృహ నిర్మాణం అనేటువంటిది కూడా ఈ సంవత్సరంలో కనిపించబోతూ ఉందన్నమాట. ఇంకా ఇంతే కాకుండా ఆరుద్ర నక్షత్రం. ఇక ఈ నక్షత్రం వారి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి వీరు ఎవరైతే గనక ప్రేమ ఇక వివాహ సంబంధాలకి సంబంధించి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనగా ఇక చూసుకున్నట్లయితే మే తర్వాత లేదు అంటే జూన్ తర్వాత కనుక మీకు చక్కటి శుభ ఫలితాలు చక్కటి కలిసి రాబోతున్న రోజులు అనేటువంటివి మీకోసం వేచి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని నక్షత్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు మరి ఇవాళ ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇక అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మరి మర్చిపోవద్దు. ఇక మరొక రాశి ఏమిటి అని చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అది పునర్వసు. ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రం అంటే రాశులు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఈ నక్షత్రాలకి సంబంధించి కూడా మరి రాశులని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి ఏ రాశి వారైతే ఉన్నారో వారికి ఈ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. కాబట్టి రాశి అని కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇక తర్వాతి నక్షత్రం పునర్వసు నక్షత్రం. మరి ఈ నక్షత్రం ఏదైతే ఉందో మరి వీరికి అయితే ఈ సంవత్సరంలో అయితే వీరి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన అభివృద్ధి అనేటువంటిది కూడా జరగబోతూ ఉంది. ఇక అంతేకాకుండా మరి వీరి యొక్క మనసు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో కూడా చక్కగా ఉండబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా వీరికి అయితే ఈ అక్టోబర్ మరియు ఈ డిసెంబర్ నెలలు అయితే చాలా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా ఎవరైతే ఉన్నత విద్యని అభ్యసించాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి అయితే చక్కగా ఈ 2025వ సంవత్సరం అనేటువంటిది చాలా చక్కగా కలిసి రాబోతున్న సంవత్సరంగా అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఈ పుష్య నక్షత్రం ఇంకొక నక్షత్రంగా చెప్పుకోవచ్చు. ఇక వారి ఈ నక్షత్ర జాతక పరంగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ 2025వ సంవత్సరం అయితే మరి వీరికి చక్కటి శుభ ఫలితాలని కూడా ఇవ్వబోతూ ఉంది. ఇక ఆధ్యాత్మికంగా అయితే చక్కటి అభివృద్ధి కూడా వీరి జాతకంలో కనిపించబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా ఎవరైతే విశ్వవిద్యాలయాలు అలాగే న్యాయ పాఠశాలలు లేదా కళాశాలలో బోధించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి అటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ 2025వ సంవత్సరం అనేటువంటిది చాలా చక్కటి సంవత్సరంగా అయితే రాబోతూ ఉంది. ఇక చివరాఖరిగా ఆశ్లేష నక్షత్రం. మరి ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కూడా ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మరి వీరికి అయితే అంతకు మించిన శుభ ఫలితాలు అనేటువంటివి కూడా వీరి వద్దకు రాబోతూ ఉన్నాయి. ఇక ఇవి ఈ నక్షత్రాలు అన్నమాట. ఇక ఈ నక్షత్రాలందరికీ కూడా ఈ 2025వ సంవత్సరం చాలా చక్కగా కలిసి రాబోతున్న సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇవాళ ఈ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు.